ఎస్సీ రైతుల దగ్గర భూమి నరేంద్ర కుమార్ గారు లాక్కున్నారు అని ఇందాక ప్రెస్ మీట్లో మీరు మాట్లాడారు. ఎస్సీలకంటూ నరేంద్ర కుమార్ గారు ఎలాంటి ద్రోహం చేయడు. నరేంద్ర కుమార్ గారికి ఎస్సీలు, బీసీలు, ఓసీలు ఉండదు. అంతా నా వాళ్లే, అంతా మన వాళ్లే అని చెప్పి ఈ నియోజకవర్గం చక్కగా పరిపాలిస్తున్నాడు. నీవు వచ్చి 4 సంవత్సరాల 8 నెలలు, ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో నీ పొట్టని ఎంతమంది ఎస్సీలను పెట్టుకున్నావు ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఆయన మీద చల్లగాక బురద నువ్వు చల్లుకో. నువ్వేదో ఏమి మాట్లాడతానికి లేక సంగమ డైరీ నీది కాదు నాన్న, అది ధూళిపాల వీరయ్య చౌదరిది, పాడి రైతులది. పాడి రైతులు ఏం చేశారు, వీరయ్య చౌదరి గారికి ఇక్కడ డైరీ అవసరాలని చెప్పి వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చి సంగమ డైరీ అవిచారు. ఆ సంగమ డైరీ వాళ్ళ ప్రజలది. నరేంద్ర కుమార్ గారు ఉన్నారంటే దాని మీద ఒక కాపలాదారులాగా సంగమ డైరీ నీలాంటి దుర్మార్గుడి చేతిలో పడకుండా కాపాడుకొస్తున్నాడు. ఎందుకంటే నీ చూపే సందాకి చూపు, ఎక్కడ కన్ను పడితే అక్కడ దాన్ని దోసేస్తున్నావు. ఇక్కడ గ్రావీలు దోశావు. పొందూరులో కావాల్సిన క్రెయిన్లు పంపించి క్రెయిన్ కి ₹1,00,000 లెక్కను తీసుకుని ఆ ఊరిని కుంట చేసావు. పోలీసులను పెట్టుకుని పరిపాలన చేస్తున్నావు నువ్వు. నరేంద్ర కుమార్ గారు 25 సంవత్సరాలు ఉంటే నా ఎప్పటి పోలీసు వారు అక్కర్లేదన్నాడు. నువ్వు చేసేది యదవ పరిపాలన. నరేంద్ర కుమార్ గారు చేసింది రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలా, నియోజకవర్గం ఎట్లా బాగుపడాలా, ఏమి చేయాలని చెప్పి నరేంద్ర కుమార్ గారు చేశాడు. అలాంటి నరేంద్ర కుమార్ గారిని చేతగాని వాడిని అనే మాటలు నువ్వు మాట్లాడటం చాలా తప్పది. చేతగాని నీకేం చేతవు అంటే దోసుకోవడం చేతవు. అతనికి ఏం చేతవు అంటే నా రైతులు ఏమవుతున్నారు, నా ప్రజలు ఏమవుతున్నారు, నా నియోజకవర్గాన్ని ఎట్ట కాపాడుకోవాలా ఏందనే మనస్తత్వం అయింది. ఈ నియోజకవర్గంలో ఎన్ని కోట్లు దోసుకోవాలా, ఎన్ని వేల కోట్లు దోసుకోవాలా అనే మనస్తత్వం నీది. ఎక్కడ తెలిసిందంటే నేను ఒక సౌకర్య డీలర్ని, ఒక బరంబాసం చంపినప్పుడే తెలిసింది నువ్వంటే ఏందో, నీ మనస్తత్వం అంటే ఏందో మాకు తెలిసింది. ఒక్కసారి గుర్తు పెట్టుకుని ఇంకొక మాట అన్నావు, ఇక్కడ మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ జెండా ఎగరేసిద్దన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సీటు తెచ్చుకుంది ఇక్కడ పోటీ చేయి. నీకు డిపాజిట్లు రాకుండా ఈ ఎస్సీ క్యాండిడేట్లే నిన్ను ఓడిస్తారు. ఇది మట్టుకు గుర్తుపెట్టుకో.